పాడుతా తీయగా చల్లగా. చరణ్ రానన్న. చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన భాస్కర్ భట్ల గారు, సంగీతం రఘు కుంచి గారు, గానం రఘు కుంచి గారు. బంపర్ ఆఫర్ అన్న సినిమా నుంచి ఎందుకే రమణమ్మ. మహారాణి శ్రీ రమణమ్మ గారికి దండేసి దండబెట్టి నీ కొడుకు తెలియజేయిందేమనగా ఆర్థిక మాన్యం వచ్చి ప్రపంచకం అంతా తల్లకిందులైపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో నువ్వు అర్థం చేసుకుని ఈ మంగళం మానివేయవలయను. అవునట్టి మర్చిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టాపుట్టా సర్దుకుని వచ్చేస్తున్నారే తల్లే. డబ్బులు గట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కార్లు. నీ మొగుడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళే? చేసుకోమంటావా పెళ్ళి? చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే హే వాట్స్ రాంగ్ విత్ యు మామా? పెళ్ళెందుకే తస్సదియ్య వదిలియమ్మా. ఎందుకే రవణమ్మ? పెళ్ళెందుకే రవణమ్మ? ఎందుకే రవణమ్మ? పెళ్ళెందుకే రవణమ్మ? తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, మెడకే మొడ్డులా రవణమ్మ. సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. అమ్మే 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 చికెను ముక్కలేదు, చిన్ననేది చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగ్ లేదు, బీచ్ కొడితే కమ్మి లేదు, హంపు కూడా పడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అన్ని గతి లేనే లేదు. తలరీలొత్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పనిచేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగ మెతుకులేదు, మింగ మెతుకులేదు, మింగ మెతుకులేదు, సంపంగే నూనా రవణమ్మ. సతాయించకే రవణమ్మ, ఆగాగే రవణమ్మ, కంగారైపోకే రవణమ్మ. పబ్బుల్లో క్రౌడ్ లేదు, ఫేసులో నవ్వు లేదు, దర్జా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు. చెప్పుకునే సిగ్గు చేటు, చెప్పకపోతే గుండె పోటు, చూసి చాలా రోజులైంది ఏకాదిగా పచ్చ నోటు. ప్రాజెక్టులుంటలేదు, ఆన్ సైట్ మాట లేదు, లోన్లు వస్తలేదు, క్రెడిట్ కార్డులు ఇస్తలేదు. కార్లే పోయాయి, కార్లే పోయాయి, కార్లే పోయాయి, చేరాటం మిగిలనే రవణమ్మ. సతాయించకే రవణమ్మ, ఎంతకే రవణమ్మ, శివాలెత్తకే రవణమ్మ, తిట్టకే రవణమ్మ, శివాలెత్తకే రవణమ్మ. No way, mame. I won't go, mame. Pila, pila, boring. Belly, gilly, silly. Du kata building. Amma koncham dimake. Asta vinu na plan. Otta niku kari. ఖరీదైన బిల్డింగ్, మస్తు మజా పనోళ్ళు, అంటే మజాలు, అంటే ఖుషీలు, అంటే డబ్బులు, అంటే సగాడు, అడ్డి కోసం పంటలు, ఇప్పుడు కూతలు. రవణమ్మ కొడుకు కత్తి లాంటి చాకు, రవణమ్మ కొడుకు పదునైన చాకని శివాలెత్తకే రవణమ్మ. అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా పాడా బాబు, ధన్యవాదాలమ్మా. సూపర్, చెప్పడానికి వీలేదు. ఈ అసలు ఎంత బాగుందో సాంగ్ చెప్పడానికి. ధన్యవాదాలు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఆ బిగినింగ్ కనుక, ఆ గోదావరి యాస కనుక లేకపోతే ఈ పాటకు మజా లేదు. మీ ఏ ఊరు మీది? కాకినాడ సార్. అది విషయం తెలిసే పిలిచాం మేము ఆమె. నాది కాకినాడే బాబు. అందుకని ఆ బిగినింగ్ మాట్లాడడం అంతా కూడా చాలా పక్కాగా
ఎలా చేయాలో అంత బాగా చేసావు. నిజం చెప్పొద్దు, రఘు కొంచెం నా తమ్ముడు లాంటి వాడు. అతను కనుక నీ చేత ఈ పాట పాడి, అది ఆ రోజుల్లోనే చాలా పెద్ద హిట్ అయింది. నువ్వు నిజంగా పాడుంటే ఇంక దానికి అమ్మ మొగుడు హిట్ అయి ఉండేది ఈ పాట. ధన్యవాదాలు సార్. అంత పర్ఫెక్ట్ సింగింగ్, పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ కానీ, పాడడం కానీ, శృతి, లయ, ఇది ఏదో నాకు నేను చేసుకున్నాను, నేను రాసుకున్నాను ఈ పాట అన్నట్టు పాడావు నువ్వు ఇవాళ. ఈ హుషారు వచ్చినప్పుడల్లా పాట పాడుకుంటాడేమో కదా బాబు. వచ్చిన గొడవ ఏంటంటే ఇందులో పెళ్ళి వద్దని ఉంది. పాప అబ్బాయి పెళ్లి చేసుకోవాలి కదమ్మా. నువ్వు లోన్లీగా ఉన్నప్పుడు వేరే ఏదైనా మంచి పాటలు పాడుకున్నా రొమాంటిక్. ఇదొద్దు, ఇదొద్దు, వద్దులే బాబు, ఆయన చెప్పింది నువ్వు కరెక్ట్. పెళ్లి తొందరగా పెళ్లి చేసుకోమ్మా. కాలేదుగా ఇంకా పెళ్ళి? అదే కదా నా భయం, నాది ఆల్రెడీ అయిందేమో. తొందరగా పెళ్లి చేసుకుని బాలు గారు చెప్పారని మళ్ళీ చేసుకుంటావేమో అని నా భయం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.